పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఏంటి రాజు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన సర్కిల్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఆనెస్ట్లీ చెప్పండి ఎవరు లేదు. ఈ బిగ్ బాస్ కొంచెం సర్కిల్ తేవడము, దానికి ముందు నాకు అంత సినిమా ఇండస్ట్రీలో అయితే నో, ఇదే ఆడిషన్ కి పోవడము. అండ్ దీనికి ముందు మేజర్ లో కూడా చేశాను బిఫోర్ కమింగ్ టు బిగ్ బాస్ ఆల్సో. మేజర్ అంటే చాలా చిన్న రోల్, చూసి చూడగానే ఇరిగిపోతుంది. బట్ మేజర్ లో అడివిషేష్ చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది కదా, శేష్ చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటది కదా, వెన్ హీ వాస్ కిడ్, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నా అందులో అదొక చిన్న రోల్ చేసి ఉండే. ఓకే, బట్ ఇంకా ఎక్కువ షూట్ చేసాం, బట్ అది ఎడిటింగ్ లో పోయింది. సో అంతే, అది ఒకటే మూవీ. ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే నేను ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ కనిపించిన సినిమా పాన్ ఇండియా మూవీ 100 crores కలెక్ట్ చేసింది. అదొకటే, అంత తప్పించి లైక్ తర్వాత కొన్ని మూవీస్ ఉండే అన్ఫార్చునేట్లీ అవి నాకు డేట్ సెట్ కాక నేను వదులుకున్నాయి. ఆనే చెప్పి అబద్ధం ఆడదు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మంచి మూవీ, ఆ మూవీలో వచ్చే నాకు డేట్లు సెట్ కాక పోయింది. కానీ ఆఫీస్ బాయ్ టు బిగ్ బాస్ జర్నీ చూస్తే నిజంగా చెప్పాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎంతో మంది ఇచ్చి పోరా అరే తిట్టిన రోజులు ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డ ప్రొఫైల్ నీది. ఏమనిపిస్తుంది ఆ జర్నీ అంతా తలుచుకున్నప్పుడు? నాకు నచ్చే చేశాను. ఇప్పుడు నాకు నచ్చకుండా అయితే వీ కాంట్ వర్క్ సో హార్డ్. ఇప్పుడు మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లైక్ ఓన్లీ మనం చేస్తాం. ఒక్కటి ఏంటంటే అదే ఇప్పుడు చూసి నేను లుకింగ్ బ్యాక్ అనేది ఇప్పుడు హ్యాపీనెస్. హోటల్లో వర్క్ చేసా? నేను స్టాక్ మార్కెట్ అనే కంపెనీలో అందులో అసిస్టెంట్ లెక్క చేసి ఉండే. సో అదే కంపెనీలో దెన్ ఐ వెంట్ టు బ్యాక్ ఎండ్, దెన్ ఐ వెంట్ టు సేల్స్, దెన్ ఐ వాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్. సో రిలేషన్షిప్ మేనేజర్ నేను రిలేషన్షిప్ మేనేజర్ తర్వాత దెన్ అదే టైంలో నేను ఫుల్ టైం ప్రొఫెషన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్న కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వాజ్ లైక్ వెరీ బిగ్ లెసన్ ఫర్ మీ. అంటే అదే టైంలో మా సిస్టర్ పెళ్లి కావడము, సో దానికి ఉన్న ఫండ్స్ ఇట్లా పోవడము, తర్వాత డబ్బులు లేకపోవడము. ఇక అదే టైంలో ఇక అన్ని ప్రాజెక్టులు ఆపి ఇక నేను ఫుల్ ఫ్లెడ్జ్ కోవిడ్ లో డబ్బులు ఎవరు లేకుండే. ఎస్పెషల్లీ ఫ్యాషన్ ఇది అంటే లీస్ట్ ఆప్షన్, లీస్ట్ అంటే ఫస్ట్ సర్వైవల్ మెయింటెనెన్స్, దీని తర్వాత ఇక అప్పుడు షూట్స్ అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు చాలా స్ట్రెస్ ఉండే. బిగ్ బాస్ నిజంగా పని దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆనెస్ట్లీ. అంటే బిగ్ బాస్ ముందు వెళ్ళిన జర్నీ కూడా నాకు అంత ఈజీగా చాలా టఫ్. దాంట్లో కార్ అమ్మేసేసిన. నాదే వర్ణ ఫ్లూయిడ్, నా ఫస్ట్ కారు. ఆ కార్ ఎప్పుడు కొన్నా అంటే నేను 24 years లో కొన్నా వర్ణ ఫ్లూయిడ్కి. అప్పటికి నాకు కార్ రాదు, నా సొంత కార్ కొనుక్కొని నా కార్ మీద నేనే నేర్చుకున్నా. నేను బైక్ కూడా నేను బైక్ కొనుక్కొని నా బైక్ మీద నేనే నేర్చుకున్నా. ఆ కార్ ఇక అది అప్పుడు నాకు హౌస్ కూడా బట్టలు కొనడానికైనా డబ్బులు ఉండాలి కదా. అప్పుడు ఇక నేను మళ్ళీ మా ఇంట్లో ఈఎంఐస్ ఉండే, మేము అప్పుడే ఆ ఈఎంఐస్కి ఫస్ట్ కార్ అమ్మేసేసిన. ఆ కార్ అట్లా ఉండే. వాడు అన్నాడు ఇట్లా సార్ ఇంత అయితే అంటే ఫస్ట్ ₹1 కొద్ది మొదటి ఫస్ట్ కార్ చేసుకొని ఎంత ఇస్తుంది అంటే కార్ అమ్మితే అప్పుడు వచ్చే సార్ ఒక 2 lakhs ఎంత వస్తాయి. ఆ 2 lakhs 1 lakh రూపీస్ నాకు ఆ 2 months 3 months ఈఎంఐస్ కి కొంచెం అంటే ఆ 2 months 3 months ఇప్పుడు నేను పోతే ప్రాబ్లం అవుతుంది బిగ్ బాస్ లోకి వెళ్తే. అవును, ఆ ఈఎంఐస్ కి డబ్బులు పెట్టి ఇంకో 1 lakh ఉంటే దాని షాపింగ్ చేసి అప్పుడు నేను ఎంట్రీ కొట్టిన. బా అంటే చాలా మంది నాకు కొంతమంది అబ్బా లక్కుతో వచ్చింది, లక్కులో వచ్చింది బిగ్ బాస్ అంటారు. లక్కు కాదన్నా చాలా, అంటే ఇవన్నీ చెప్పినా ఎవరికి సొల్లు అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇస్ హ్యాపెన్. అంటే నాకు నా బాస్, నా పాత కొలీగ్స్ దే క్రైడ్, నాకు ఫోన్ చేసి కూడా ఒకసారి మీ జర్నీ లైక్ వెన్ వీ సా లైక్ వి సో హ్యాపీ. వాళ్ళకి ఏం అవసరం కూడా లేదు బేసిక్ చెప్పంట, బట్ వాళ్ళకి నిజంగా జెన్యున్గా అనిపించింది కాబట్టి. సో నాకు మాత్రం బిగ్ బాస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ. ఒకసారి మనోడు జర్నీ చెప్పాడు కాబట్టి ఆఫీస్ లో పని చేసేటప్పుడు లేకపోతే బిగ్ బాస్ వెళ్ళక ముందు రాజ్ ఎలా ఉంటాడు, మా టీం కొన్ని ఫొటోస్ కూడా తీసింది. ఇది ఆఫీస్ లోనే, ఇది ఆఫీస్ ఇది ఈ ఫోటో ఉంది కదా, ఇది ఫస్ట్ టైం మోడలింగ్ అనే థాట్ వచ్చింది ఆ మైండ్ లో. అదే మైండ్ లో థాట్ వచ్చినప్పుడు అదే మన ఫేస్ అట్లా ఎట్లుంటే చూద్దామే ఇట్లా పెట్టి నాకు అది సెల్ఫీ. ఇంకా అది ఇట్లా కెమెరా దూరం ఇట్లా పెట్టి ఇట్లా తీసిన. అది ఇంకా నోకియా ఫోన్ ఏదో ఉంది ఫ్రెండ్, ఇది ఆఫీస్ లో. ఇది ఆఫీస్ నా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తా అంటే హెయిర్ స్టైల్ చేసినాడు. దానికి నేను టోలీ చౌకి పోయి వెయిట్ అప్పుడు ఐ వాజ్ లైక్ 55 అంతే, 55 kgs. ఇది కూడా ఆఫీస్ లోనే, ఇది మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర. అప్పుడే జిమ్ జాయిన్ అయినా, అరే ఒక ఫోటో తీయి ఇప్పుడు
నెక్స్ట్ 1 month చూసుకున్నాం ఫోటో ఎట్లుంటది అని. సో అప్పుడు తీసుకున్న ఫోటో అది. ఓకే 2008 to 2024. ఇది రీసెంట్ షూటర్ ఫర్ మేబాస్ బ్రాండ్ కి, మేబాస్ కి గెస్ట్ లెక్క వెళ్ళిన, మొన్ననే వెళ్ళిన. ఓకే ఇదేమో అదే ఫస్ట్ ఫోటో. ఇది సేమ్ ఎలిట్ లో ఐ గౌట్ సెలెక్టెడ్ ఓకే ఫ్రమ్ బెంగళూరు. ఇది రిషబ్ పంత్ తో షూట్ చేసింది, ఇది విరాట్ తో షూట్ చేసింది, ఓకే ఇది బిగ్ బాస్ నాగ్ సార్. దిస్ ఐ వాజ్ వెంట యాజ్ చీఫ్ గెస్ట్. ఓకే ఇదే మేజర్ అని చెప్పినది. ఇదేనా? ఇదే. ఓకే అప్పటికి చిన్నపిల్లలాగే ఉన్నావు. అది యాక్చువల్లీ మేజర్ మూవీ షూటింగ్ అయింది ఎప్పుడైనా కోవిడ్ లో అయింది. ఓకే బిఫోర్ కోవిడ్ అయింది. అన్ఫార్చునేట్లీ సమ్వేర్ ఆ షూట్ చేసింది కోవిడ్ కి ముందు. దాని కూడా అసలు ఆ మేజర్ టీమ్ వాజ్ సో హార్డ్ వర్కింగ్. ఓకే ఆ టీమ్ హార్డ్ వర్కింగ్. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా దే యూస్ టు వెరీ క్లీన్ అబౌట్. నాకు లిటరలీ నేవీ ఆఫీసర్ హ్యాండ్ షేక్స్, జెస్చర్స్, వాక్స్ ఇవన్నీ తెలుసు. ఎందుకంటే 10 days నేను రిహార్సల్ చేసిన. ఓకే 10 days గ్రౌండ్ లో రిహార్సల్ చేసినాం. కానీ 10 seconds కూడా ఉంచలేరు కానీ ఇది. అంటే సార్ బేసిక్లీ కానీ సినిమా తిట్టాను కదా సార్ ఎన్నోదిరే. బట్ ఒక 70 mm స్క్రీన్ లో నన్ను అట్లా చూసుకున్నప్పుడు నేను యాక్చువల్ ఆ టైంలో గోవాలో ఉండే, షూట్కి వెళ్ళినా. సినిమా రిలీజ్ అయితే ఆడిపోయి టికెట్ తీసుకొని చూసా. నాకు ఈ ఫోటో చూసి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ట్యాగులు చేశారు ఆ టైంలో. ఓకే ఆ కిక్ వేరే ఉంటుంది కదా, ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ లో కనిపించడం. అది కూడా సినిమా చాలా ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేసావు లైఫ్ లో. ఒక కసి అంటారు కదా, అది కనిపించింది. అంటే నాకు కసి కూడా ఎట్లా వచ్చిందంటే సార్, బేసిక్లీ వీఆర్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాడు. అప్పుడు దాకా నేను ఐ కాంట్ సే గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ రేంజ్ అనుకోండి. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? మా డాడీకి ఆటోమొబైల్స్ ఉంటాయి. సో మా ఇంట్లో మా డాడీ చూసుకున్నాడు మొత్తం. ఒక్కసారి మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమంటే యూ సీ దిస్ రియల్ లైఫ్. సో నాకు ఆ టైంలో ఏంటంటే అప్పుడు దాకా నేను సూపర్ హిట్ కిడ్, సూపర్ స్టడీస్ బి అంత లేదు నాకు. ఎంత ఏజ్ నాన్న చనిపోయేదానికి? అప్పుడు నాకు 16 years ఉంటుంది, 16 years 15 years. అప్పటి వరకు నానే హీరో, అంతే, నానే అన్ని చూసుకుంటాడు, అంతే. మనకేం తెలియదు అసలు కావాల్సిన టైంకి డబ్బులు, అంతే, మంచి లైఫ్. అంటే ఆ ఏజ్ లో నాకు బేసిక్లీ ఇది ఏం ఉండదు కూడా సార్. బేసిక్ మా డాడీ చూస్తూ సార్ నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది. నాకు దాని వాల్యూ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక స్టేజ్కి వచ్చింది కదా, నాకు అప్పుడు స్టడీస్ లో నాకు ఇంట్రెస్ట్ అస్సలు ఉండకపోయేది. మన అంటే నీకు నచ్చకపోతే స్టడీస్ చేయకు, బట్ లెర్న్ సంథింగ్. నన్ను కరాటే క్లాస్కి పంపించిన ఆ టైంలో, నీకు అది రాదుగా ఇదనే ట్రై చేయి, లెర్న్ సంథింగ్. సో స్లోలీ అయిపోయింది. తను చనిపోయిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్. అప్పుడు రియల్ లైఫ్ కనిపించింది. జీవితం అంటే అమ్మా అంటే నవ్ ఇట్స్ ఫీల్స్ హ్యాపీ. బట్ ఆ టైంలో ఆ స్టేజ్ లో నీకు హిట్ అవుతుంటుంది చూడు కొన్ని పాయింట్స్, దట్ వాజ్ లైక్ వెరీ పెయిన్ఫుల్. చెప్పాలంటే ఆ టైంలో నేను 10th ఎప్పుడే అయిపోయింది. నేను 10th అప్పుడు 10th ఎగ్జామ్ కూడా రాయలేదు. డబ్బులు లేకపోతే నేను ఇక అప్పుడే ఆఫీస్ బాయ్ జాబ్ దొరికితే 2000-1500 ఇస్తాంటే సరే అని చెప్పి జాయిన్ అయిపోయినా. అప్పుడు దాకా లైఫ్ సడన్ గా పోయి ఇట్లా వచ్చి టేబుల్ క్లీన్ చేయండి అని నాకు 2 seconds ఏంది ఇప్పుడు వచ్చి ఒక 2 cigarettes తీసుకురాను. ఇది మనకి తెలియదు లైఫ్ కదా సడన్ గా. తర్వాత టీ తీసుకురావడము, దట్ వాస్ లైక్ కొంచెం బాధ అనిపించేది. అబ్బా నాకు ఇంకా అన్నిటికన్నా వరస్ట్ థింగ్ అంటే, నాకు నా ఆఫీస్కి ముందే మా ఫ్రెండ్స్ కాలేజ్ ఉంటుంది నారాయణ. ఇప్పుడు నేను ఆఫీస్కి ఏమో సైకిల్ పోతా, మేము ఆఫీస్కి పోయి వీళ్ళకి నాకు మెయిన్ టాస్క్ ఎక్కడంటే ఆ చాయ్ ఫ్లాస్క్ తీసుకొని వస్తా. అప్పుడు అలా కనిపించిన నేను అప్పుడాక ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ ఫ్లాస్క్ కనిపిస్తే ఎట్లా మేనేజ్ చేస్తాం? అరే జాబ్ చేస్తున్నాడు నాతో చదివిలో ఆపోజిట్ లో. అది దట్ వాజ్ హిట్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. 10th లోనే డిస్కంటిన్యూ చేసి ఆఫీస్ బాయ్ జాయిన్ అయిన తర్వాత నాకు అప్పుడు రియల్ లైఫ్ అర్థమైంది. అమ్మ నెక్స్ట్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ చెప్పి మళ్ళీ తర్వాత 1 year గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రాసి అన్ని క్లియర్ చేసి. ఎన్ని ఇయర్స్ చేసావు ఆఫీస్ బాయ్ గా రాజ్? ఒక 3 years చేశాను. ఏది అదే చాయ్ తీసుకురావటం, సిగరెట్లు కొనుక్కొని రావటం, టేబుల్స్ తోడవటం. ఆ ఫ్లాస్క్ అయితే దట్ వాజ్ లైక్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. తర్వాత ఒక ప్లాన్ చేసి ఉండే, బేసిక్లీ నీకు కొరియర్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కొరియర్ కవర్స్ లో పెడితే నీకు ఫ్లాస్క్ కనిపిస్తుంది కదా, ఇట్స్ లుక్ లైక్ ఏ బ్యాగ్. సో అట్లా అదొక టెక్నిక్ దొరికింది, అట్లా నడిచింది. తర్వాత దెన్ ఐ స్టార్ట్, అది అయిపోయిన తర్వాత దెన్ +1 +2 నేను అక్కడికి స్టార్ట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ జాబ్. ఫీజు నువ్వే సంపాదించుకున్నావు? ఫీజు అంటే అంత పెద్ద ట్యూషన్ ఫీజే కొంచెం ఎక్కువ ఉండేది, కాలేజ్ ఫీజు చాలా తక్కువనే, ఇయర్లీ ఉంటుంది కాబట్టి తక్కువనే. సో అది ఫీజు చేసుకొని అది చేసి దాని తర్వాత ఇది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత దెన్ నేను డిగ్రీ చేస్తున్నప్పుడు దెన్
మా బాస్ వాస్ గివెన్ నాకు అది కూడా పెద్ద అన్సంగ్ హీరో అని చెప్పి ఒక అవార్డు కూడా ఇచ్చారు నాకు మా హెచ్ఆర్. సో అప్పుడు కూడా నాకు చాలా మంది మెసేజ్ చేసేవాళ్ళు, నో బడీ నోస్ దిస్ జర్నీ వాజ్ హ్యాపెన్. సో నేను 8 years అదే కంపెనీలో చేశాను. ఆఫీస్ బాయ్ నుంచి RM లెక్కైంది అదే కంపెనీలో. దాని తర్వాత మళ్ళీ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యి ఆ వేరే కంపెనీ తర్వాత చలో రిస్క్ తీసుకొని చేద్దాము అన్న టైంలోనే దెన్ ద కోవిడ్ వాజ్ హిట్ అయింది. నాన్నగారు ఎందుకు చనిపోయారు అంత చిన్న ఏజ్? అంటే స్మోకింగ్, యూ హ్యావ్ డ్రింక్ కన్నా స్మోకింగ్ ఎక్కువ ఉండేది, ఓవర్ స్మోకింగ్ ఉండేది. సో దాని వల్లనే లంగ్ క్యాన్సర్ వచ్చింది. దానికి బాగా ఖర్చు అయి ఉంటుంది కదా? ఖర్చు అయింది అదే, అంటే అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. అంటే ఇంత డబ్బులు అయినాయి ఏమైంది అసలు నాకు అంటే గుర్తు, అంటే హాస్పిటల్కి పోతే ఇన్ని పైసలు అవుతాయి అని నాకు అసలు ఐడియా కూడా లేదు. అమ్మాయి చూసుకునే వాళ్ళు అంటే అప్పుడు మా నాన్నమ్మ వీళ్ళు ఉండే, వాళ్ళు చూసుకునేటోళ్ళు. సో మా నాన్నమ్మ, సో వాళ్ళు వచ్చి చూసుకొని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఎవరు వచ్చి కన్సర్న్ చేసి చూసుకొని కొంచెం చూస్తారు. తర్వాత వీ హ్యావ్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్స్. కానీ అప్పటి వరకు నాన్న హీరో లాగా ఊహించుకున్నాం. నానే మా లైఫ్, మా జీవితం అంటే ఏంటో మాకు తెలియదు. మా నాన్న ఇన్ఫాక్ట్ చెప్పాలి, మా నాన్న కొంతమంది డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకున్న రోజులు కూడా మా దగ్గర. అలాంటిది నాన్న ఒక్కసారిగా అలా క్యాన్సర్ వచ్చి బెడ్ లో ఉన్న ఒక పేషెంట్ గా ఆయన అలా చూసినప్పుడు 10th class అంటే ఊహ బానే ఉంటది కాబట్టి, అంటే మైండ్ సెట్ ఏంటి ఆ టైంలో అసలు? ఆ టైంలో నాకు నిజంగా చెప్పాలంటే ఆ టైం ఎట్లంటే నాకు ఒక్కటే స్కేర్ అంటే నాకు లీస్ట్ అంటే నాకు గుర్తు కూడా లేదు ఆనెస్ట్లీ చెప్పండి. ఐ వాజ్ ఇట్లా నార్మల్ కిడ్ ఎట్లుంటే ఆ ఏజ్ కిడ్కి ఇంత మెచ్యూర్డ్ అంటే చనిపోతారు ఇవన్నీ ఉండదు. ఆ ఏజ్కి ఏముంటుంది, బయటికి పోవాలా, ఆడుకోవాలా. ఇప్పుడు నేను ఇన్ఫాక్ట్ చెప్పంటే ఆ టైంలో నాకు రామోజీ ఫిలిం సిటీ మా స్కూల్లో ఒకటి ఉండే, RSC నాకు డబ్బులు అనేది నాకు ఆ ఇన్సిడెంట్ గా నాకు రామోజీకి డబ్బులు ఇవ్వడం ఇన్సిడెంట్ నాకు హిట్ మీ. అంటే ఆ ఏజ్ మెచ్యూరిటీ, ఆ ఏజ్కి అంతే. ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి నీకు కావాల్సిన టైంకి ఇచ్చినప్పుడు సడన్ గా నీకు ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? ఎందుకు ఇస్తాను క్వశ్చన్ వస్తుంది. కానీ ఓహో మా ఇంట్లో ఇన్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల, అంత మెచ్యూరిటీ బ్రెయిన్స్ మనకు ఉండే కదా. సో అంత గుర్తు కూడా లేదు సార్ ఆనెస్ట్లీ చెప్పంటే. ఇట్లా అయిపోయింది. దాని తర్వాత ఈ జాబ్ చేసిన తర్వాత నాకు లైఫ్ అంటే ఏంది, డబ్బులు అంటే ఏంది, ఆ డబ్బు వాల్యూ అంటే ఏంది, వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటి, ఇవన్నీకి డిఫరెన్స్ తెలిసింది. రెస్పెక్ట్ ఏంది, దీస్ ఆల్ ఆర్ థింగ్స్. ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే సింగిల్ పేరెంట్ కష్టాలు అంటే అమ్మ కష్టాలు అస్సలు చూడలేము మనం. అంటే అమ్మ పడ్డ కష్టం అంటే అని చెప్తాను నాన్న పోయిన తర్వాత. అంటే మదర్ అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే సార్, మాకు ఎట్లా అయిపోయిందంటే మా ఫ్యామిలీ అందరూ కొంచెం వెల్ టు డూ. ఒక స్టేజ్ మీద కొన్ని సొసైటీ కానీ ఫ్యామిలీ కూడా నీకు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారంటే నువ్వు సొసైటీలో కొంచెం వాల్యూ ఉన్నప్పుడు, లేకపోతే నీ వెల్త్ చూపెడుతున్నప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరైనా ముఖం చూసి బొట్టు పెడుతున్నట్టు ఒక పార్టీకి విలువనా, ఒక ఏదో ఫంక్షన్కి విలువనా సరే ఇంతలో మనం అవసరం ఉంటేనే పిలుస్తారు. లేకపోతే అంటే అది ఫ్యాక్ట్ సార్ బేసిక్లీ మనం అనుకుంటాం. కానీ అది ఆనెస్ట్ గా జెన్యూన్ చెప్పాలి. ఏమన్నా సొసైటీలో కనిపిస్తాడు, దీనివల్ల మనకి వెల్త్ అన్న క్రియేట్ కావాలా, లేకపోతే వాల్యూ అన్న క్రియేట్ అయితేనే పిలిచి షో ఆఫ్ చేస్తారు. లేకపోతే పిలువనుకో పిలువ. మాకు ఆ కేటగిరీ ఉండే. లిటరలీ మా మనో పిలువ. మై మామ్ చూస్తే అరే వీళ్ళు పిలవలేరు, వాళ్ళు చేసుకున్నారు ఆ ఫంక్షన్, వీళ్ళు చేసుకున్నారు. అప్పుడు అనిపించేది అబ్బా ఎందుకు మమ్మల్ని ఇట్లా వేలేసినట్టు ఉంటుందని. నా బట్ ఆ టైం కూడా ఇప్పుడు దీని తర్వాత లైక్ దే కాలింగ్ మేము. ఇప్పుడు నాకు టైం లేదు, బట్ యా దే కీప్ ఆన్ కాలింగ్ ఫర్ దిస్ ఈవెంట్ దట్ ఈవెంట్. మనం ఇప్పుడు ఏడు వెళ్తాం మనకున్న సిచ్యువేషన్స్కి. ఇప్పుడు అమ్మ హ్యాపీయా? సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు నాకు ఒకటే పెళ్లి అంటే ఒక్కటి తప్పించి మిగతా అంత హ్యాపీయే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.